నము అనవిష్కారాధికరణము 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 అంటే ఇక్కడ సన్యాసం తీసుకున్న తరువాత నేను ఇంత చదువుకున్నాను, నాకింత పెద్ద ఆశ్రమం ఉంది, తర్వాత ఇంత సంపత్తి ఉంది, ఇలాంటివి ఏవి బయట పెట్టకూడదు. అంటే ముందు చెప్పాను, నా పృష్టం కసచిత్ బ్రూయాత్ నతో అన్యాయేన పృచ్ఛతః జానన్నపి మేధావి జడవల్లోకమాచరేత్. జిజ్ఞాసతో అడిగినప్పుడే ఎవరికైనా ఏదైనా చెప్పాలి. నాతో అన్యాయైన పుచ్చత. ఈ ట్రైన్లో కూర్చుంటారు పెద్ద మనుషులు అందరూ, ఎవడైనా ఎదురుగుండా ఒకడైనా స్వామి ఎవడైనా కనిపిస్తే వీడు ఏం చదువుకున్నాడు, ఎంత చదువుకున్నాడు, వీడికి ఎంత వచ్చు అన్నది పరీక్ష చేయడానికని ఏవో పిచ్చి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి చెప్పొద్దన్నాడు. నాతో అన్యాయైన పుచ్చత జానన్నపి మేధావి జడవల్లోకమాచరే. అన్నీ తెలుసుకున్నప్పటికీ ఆ జడభర్తుడిలాగా ఉండాలని చెప్పారు. అంధవత్ జడవచ్చాపి మూకవచ్చ మహీంచరే. తర్వాత అవ్యక్తలింగో అవ్యక్తాచార అది కూడా చెప్పారు. అంటే ఏ విధమైనటువంటి చిహ్నాన్ని ఆచారాన్ని బయటకు కూడా చూపించకూడదు. అది అందుకని అనవిష్కారాధికరణము. ఇంకా ఏమిటి చెప్పారంటే వివరణవాస ముండి ఇంకోటి ఏదో ఉంది, శమధమాదుపేత అని ఏదో చెప్పారు. అంటే ఈ బట్టలు కూడా మనం వేసుకుంటున్నామే, అవి రంగురంగు బట్టలు వేసుకోకూడదని చెప్పారు. అంటే ఇంకోళ్ళ దృష్టిని ఆకర్షించేటువంటి బట్టలు కూడా వివరణవాస. ముండి జుట్టు పెంచుకుంటే ఏంటవుతుంది, ఆడవాళ్ళలాగా రోజు పొద్దునే లేచి ఒకటి దానికి సేవ చేయాల్సి వస్తుంది. వాడు జపధ్యానం చేసుకుంటాడా లేకపోతే జుట్టుకు సేవ చేసుకుంటాడా? వివరణవాస ముండి సమాధిపేత శ్లోకం ఎక్కడ ఉంది ఇప్పుడు నాకు పూర్తిగా గుర్తు రావట్లేదు. అది అందుకని అవ్యక్తిలింగో అవ్యక్తాచార అన్విష్కారాధికరణము. ఏమిటి చెప్పారు ఇక్కడ? మౌన శబ్దము ప్రసిద్ధమైన నిధిధ్యాసనము అని మీరు చెప్పారు, చాలా బాగుంది. అందుకని అప్రాప్త మౌనానికి కూడా మీరు మౌనం విధించారు. భావశుద్ధి ఈ బాల్యానికి అర్థమా, లేకపోతే చిన్నపిల్లలాగా ఎక్కడ కూర్చుంటే అక్కడ అవుటికి దొడ్డికి పోవడం ఆచారమా? ఏమిటి బాల్య శబ్దానికి అర్థం? వాడు అడిగే చూడండి. అది దృష్టాంత సంగతి. బాల్య సులభమైనటువంటి యథేచ్ఛాచారణము. బాల్యం అంటే ఏమిటి? యథేచ్ఛాచారణం. ఆ పశువుల్లాగా ఎక్కడ పడితే అక్కడ చిన్నపిల్లలు ఏం చేస్తారు? వాడు చెప్తాడు ఏమిటి? ఏమి చెప్ప. అది బాలాచారణమా? అది బాల్యమా? లేకపోతే ఈ వేదాంతాన్ని సమంగా సక్రమంగా గ్రహించి రాగద్వేషాలు లేకుండా ఉండడం బాల్యమా? ఏమిటి సంశయం? తస్మాత్ బ్రాహ్మణ పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్. ఈ వాక్యము విషయము, దీనిలో బాలభావం సులభము, యథేచ్ఛాచరణ. దాని విధానమా లేకపోతే భావశుద్ధి, సరళత, ఆర్జవం అది చెప్తున్నారా బాల్యం ద్వారా, లేకపోతే యథేచ్ఛాచరణమా? వీడంటాడు పూర్వపక్షి, ఇక్కడ ఏమి నియమం లేదు, అందుకని
ఎలా కావాలంటే అలా యథేచ్ఛాచరణ చేయొచ్చు అంటాడు సిద్ధాంతి. అప్పుడు చెప్తున్నాడు అవ్యక్తలింగో అవ్యక్తాచార, ఏ విధమైనటువంటి సూచనలు చిహ్నములు హేతువులు బయటికి కనిపించనివ్వకూడదట. నేను ఇంత పండితుణ్ణి, నాకు ఇన్ని వచ్చు, ఇలాంటి అవ్యక్తాచార. ఏదైతే ఆచరిస్తున్నామో అది కూడా అంటే జపధ్యానాలు కానీ మౌనం కానీ ఇలాంటివన్నీ మనసులోనే డార్మికంగా కూర్చుని ఇలా కూర్చుని జపం చేస్తూ ఉంటారు, అందరూ ఎదురుగుండా. అలాంటివన్నీ చేయకూడదు. అంధవత్ జడవచ్చాపి మూకవచ్చ మహీం చరేత్. అంధవత్, అంధవత్ అని ఎందుకన్నారంటే కళ్ళు లేని వాళ్ళలాగా, అంటే ఆ బయట ప్రపంచ దృశ్యాన్ని ఎక్కువ చూడద్దు ఉంటాడు. అంధవత్. జడవత్, ఏమీ తెలియని వాళ్ళ. తరువాత మూకవచ్చ, అన్నీ తెలుసుకున్నా మౌనిలా ఉండమంటారు. ఇది స్మృతి. జ్ఞానము, అధ్యయనము, తర్వాత ధార్మిక ప్రవృత్తి ద్వారా బయటికి చెప్పుకోవద్దు. ఒకటి జ్ఞానికి లక్షణం. ఈ సన్యాసి యొక్క జీవనము కేవలము జ్ఞానాభ్యాసానికనే ఉండాలి. అందుకని ఇక్కడ బాల్యం అంటే భావ సంశుద్ధి. నాయన చిన్నపిల్లల్లాగా వ్యవహారం చేయడం కాదు, ఎక్కడ పడితే అక్కడ అన్నీ చేయడం కాదు. అందుకని ఇంకోటి ఏమిటి, తరువాత శౌచము అని చెప్పారు. అభయం, సత్వసంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, తర్వాత 16వ అధ్యాయం 16వ అధ్యాయం 2.5 శ్లోకాల్లో 16 గుణాలు చెప్పారు. శౌచం, తేజస్, క్షమా, ధృతి. శౌచం, శౌచం అంటే శుభ్రత. బ్రహ్మచారికి శాస్త్ర ప్రకారంగా కనుక ఈ మలమూత్ర విసర్జన తరువాత శుభ్రత కావాలి అంటే 8 సార్లు మట్టితో కడగాలి. గృహస్థుడికి 16 సార్లు, వానప్రస్థుడికి 3 రెట్లు 24, సన్యాసికి 4 రెట్లు. వాడికి విరోచనాలు పట్టుకున్నాయంటే రోజుల్లో మట్టితోనే గడుపుతూ కూర్చోవాలి. అందుకనే శౌచము చెప్పారు కదా. శౌచ విధానం ఉంది కనుక చిన్నపిల్లలాగా ఆచరణ చేయొద్దని అర్థం చెప్పుకోవాలి. ఆయన బాల్యం అంటే భావ సంశుద్ధి. అందుకనే భావ సంశుద్ధే ఇక్కడ బాల్యము. రాగద్వేషాలు ఉండకుండా ఉండుట, సరళత, ఇలాంటివి. ఇప్పుడు దీనికి చెప్తున్నాడు బాల్యేన తిష్టాసేత్. బాల్యస్య భావో బాల్యమితి ప్రసిద్ధియా వచో భవేత్. బాల్యస్య బాలభావం అని పూర్వపక్షుడు. అథ తస్య విద్యనర్హత్వం. అందుకని ఈ బాల్యేన తిష్టాసేత్ అని చెప్పినప్పుడు ఇక్కడ విద్య అక్కర్లేదు. ఎందుకని బాలస్య కర్మ, బాలుడు చేసేటువంటి కుర్రవాడు చేసేటువంటి కర్మలు కామచారాధికమస్తు. కామచారాధికం అంటే యథేచ్ఛాచరణ. సర్వథా ధీశుద్ధిన్న బాల్యం, బుద్ధిశుద్ధి బాల్యం కాదు అంటాడు పూర్వపక్షి. సిద్ధాంతి చెప్తున్నాడు పాండిత్యమౌనాఖ్యయో శ్రవణ నిధిధ్యాసనయోర్మధ్యే. చూడండి, పాండిత్యము మౌనము వాటిన్నిటికీ ఏమిటి అర్థం చెప్పారు? శ్రవణము నిధిధ్యాసనం.
వీటి మధ్యలో మననం విధేయత్వేన శృత్యా వివక్షితం. మననం చెప్పాలి రెండింటికి మధ్యలో. తస్య భావశుద్ధిరుపయుక్త. అందుకని బాల్యభావం అంటే భావశుద్ధి. రాగద్వేషమానాపమానాది దోషగ్రస్తత్వేన బహిష్ప్రవృత్తిం అపరిత్యజ్యం అంతుం అశక్యత్వాత్. రాగము, ద్వేషము, మానాపమానములు, తర్వాత బాహ్య ప్రవృత్తి ఇవన్నీ వదలలేము కనుక అవన్నీ వదలడానికి భావ సంశుద్ధి కావాలి. అందుకని బాలశబ్దానికి భావ సంశుద్ధి. బాల్యస్య కర్మేత్య ఉత్పత్తిష్టు యథేచ్ఛాచారే భావశుద్ధౌచు సమాన. నువ్వన్నావే బాలస్య కర్మ అని. బాలస్య కర్మ అంటే నువ్వు ఒకటే భాగం తీసుకున్నావు. ఏమిటి? కామచారం. కానీ భావ సంశుద్ధి కూడా అక్కడ ఉంది. వాడికి చిన్నపిల్లలకి కొడితే ఏడుస్తారు, ప్రేమిస్తే వెంటనే దగ్గరకు వస్తారు. ఇప్పుడే ఏడుస్తాడు, మళ్ళీ ఇప్పుడే నవ్వుతాడు కదా. కానీ ఒకటి అర్థం 2 ఏళ్ళ పిల్లలు అనుకుందాం. మనం ఏమన్నా తీసుకెళ్ళి వాడికి ఇచ్చామనుకోండి, తీసుకుంటాడు. మళ్ళీ మనకి ఎవరా అంటే నేను నాదంటాడు. చూడండి, అంటే ఈ శరీర అధ్యాసం కానీ ఈ మమత్వం కానీ అభిమానం కానీ అప్పటి నుంచే కూరుకున్నాయి. వయః కామచారోతు మననస్య అత్యంతం అనుపయుక్తౌ. అంటే వయస్సు, కామాచారం, యథేష్టాచరణం ఇవి 2 మననం అని చెప్పడానికి సరికాదు. ఎందుకని? ప్రత్యుత విరోధినౌ. ఇవి విరోధం. మూఢస్య బహిష్ప్రవృత్తిస్య వా మనసో మనన వినాశకత్వాత్. ఎవడైతే మూర్ఖుడో బాహ్య ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడో అటువంటి వాడికి ఈ మనసుతో మననం చేయడం చాలా కష్టం. తస్మాత్ భావశుద్ధిరేవ బాల్యం నేతరత్. భావసంసిద్ధి ఈ బాల్యము, అంతేకాని కామాచారము, అశౌచము ఇలాంటివి కాదు నాయన. దీనికి సూత్రం, దీని సూత్రం చెప్పుకోలేదు. అంటే బయటికి ఏమీ తెలియపరచకూడదు. నేను ఇంత పెద్ద సన్యాసి, నేను ఇంత బాగా చదువుకున్నాను, తర్వాత నాకు ఇంత ప్రాపర్టీ ఉంది, అది ఉంది, ఇది ఉంది, 3 కార్లు ఉన్నాయి, ఇలాంటివి బయటకు చెప్పుకో. అనావిష్కుర్వన్ అన్వయాత్. ఇంకోటి ఏంటి? బాల్య శబ్దానికి ఇక్కడ ఏమీ ప్రకటన చేసుకోకుండా భావ సంశుద్ధి కలిగి ఉండాలి. అన్వయాత్, భావ సంశుద్ధస్య అన్వయాత్. ఇంకొకటి ఏమిటి? కామాచారం కాదు, అశౌచము కాదు, శౌచముగా ఉండాలి, భావ సంశుద్ధి ఉండాలి. రాగద్వేషాదులు, మానాపమానాలు ఇలాంటివి ఉండకూడదు. అందుకని ఇక్కడ బాల్యభావము అని చెప్పారు. బాల్యము అంటే ఒక విధంగా మననము. ఎందుకంటే పాండిత్యము, మౌనము చెప్పారు, వాటి మధ్యలో వచ్చింది ఈ బాల్యం. అందుకని నిరంతర జ్ఞాననిష్ట, అదే మౌనము నాయన, అదే బాల్యభావము. చాలా ఇంకా ఉన్నాయి కదా మనకు ఒక 9 పాఠాలు.
ఇక్కడ ఇవాళంత 20. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమేవావశిష్యతే. కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే